నేను మొహమ్మద్ ఫయాజ్, రాహుల్ ప్రియాంక గాంధీ సేన అధ్యక్షుడిని తెలంగాణ స్టేట్కి. తెలంగాణ మూమెంట్ 2001 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి తెలంగాణ గురించి నేను, ప్రొఫెసర్ అన్సారీ సాబ్ తదితరులు ఉస్మానియా సిటీలో చాలా హార్డ్ వర్క్ చేసి తర్వాత ఎంతోమంది ప్రాణాల త్యాగాలతో వచ్చిన ఈ తెలంగాణని ఈరోజు మరి 10 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ పరేడ్ గ్రౌండ్లో మన తల్లి సోనియా మేడం గారిని పిలవడం జరిగింది. వారి అధ్యక్షతలో వారి యొక్క ప్రజెన్సీ అనేది ఎన్నో 2 రాష్ట్రాలను ఇచ్చి 2 రాష్ట్రాలు ఒక రాష్ట్రంలో మన ఆమె యొక్క అస్తిత్వం కూడా పోగొట్టుకున్న సందర్భం. ఆ సందర్భాన్ని మరి ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తుంది కాబట్టి చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మరి రాబోయే కాలంలో ఏదైతే కోదండరాం ఆధ్వర్యంలో అధ్యక్షతను జరుగుతున్న మరి అమరవీరులు మరియు త్యాగాలు చేసిన మన తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళందరినీ గుర్తిస్తారని మా ప్రొఫెసర్ కోదండరాం గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరినీ గుర్తించాలి ఎవరైతే కష్టపడ్డారో. మరి మేము ఎన్నో ఒక కనీసం 500-600 మంది పిల్లలకి నేను మరి ఏమైనా హామీ ఇవ్వడం జరిగింది, కోర్టులో డబ్బులు కూడా కట్టడం జరిగింది. ఆ పరిస్థితి నుంచి ఈరోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మమ్మల్ని కూడా మర్చిపోవడం, మా యొక్క తెలంగాణలో కష్టపడ్డ వాళ్ళందరినీ మర్చిపోయి ఎవడో నాలుక కోసేస్తాం, ముక్కు కోసేస్తాం అన్న వాళ్ళని ప్రభుత్వంలో మరి భాగస్వాములు చేసి తెలంగాణ అస్తిత్వాన్ని అంటే కాలరాసే వాళ్ళని పైకి తీసుకొచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మాలాంటి వాళ్ళని పైకి తెస్తారని మేము ఆశిస్తూ రేపు జరగబోయే 10వ ఏట ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఎవరైతే దీనిలో కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించవలసిందిగా వారిని కోరుతూ సెలవు తీసుకుంటాను.